చంద్రబాబు గారు చెప్తున్నారండి దీనికోసమే కేవలం రీసర్వేల కోసం వీళ్ళు ఒక ఫ్యాక్టరీ పెట్టేశారు. ఇది ఆ గ్రానైట్ స్టోన్స్. ఆ స్టోన్స్ తయారు చేసి ఆ స్టోన్స్ మళ్ళీ గవర్నమెంట్కి అమ్ముకుంటారు. ఫ్యాక్టరీ ఎవరిది? జగన్ గారిదే. ఆ రాళ్ళు ఎవరివి? జగన్ గారియే. అవి పట్టుకెళ్ళి ఎవరికి అమ్ముతాడు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. ఆ వచ్చిన 700 కోట్లు ఎవరికి వస్తాయి? ఆ ఫ్యాక్టరీ వాడికి. ఆ ఫ్యాక్టరీ ఎవరిది? జగన్ గారి. ఏమండి? అంటే 700 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి ఇప్పుడు? జగన్ గారు రాళ్ళు కొనలేదండి. జగన్ గారు రాళ్ళు గవర్నమెంట్కి అమ్మారు. అంటే మనకు అమ్మారు. జగన్ గారు రాళ్ళు అవి 700 కోట్ల రూపాయలు. ఆ 700 కోట్ల రూపాయలు అడ్డంగా దోచేయడానికే ఈ రీసర్వే పెట్టి ఉండరని ఎందుకు జనాలకి ఎవరికి తెలియదు ఇప్పుడు అది. దాంతోపాటు ఎక్కడెక్కడ ల్యాండ్ ఇష్యూలు ఉన్నాయో ఇక్కడ పలానా ఓడలేడు మన మాట వింటలేదు, ఆడి ల్యాండ్ని 22లో పెట్టేయండి, చొక్కల భూముల్లో పెట్టేయండి, అసైన్డ్ ల్యాండ్లో కలిపేయండి, లేదా అది ఏదో ప్రాబ్లం ఉందని అడిగి నోటీస్ ఇవ్వండి. అయ్యమ్మ, దొంగల చేతికి అధికారం వస్తే, రౌడీల చేతికి అధికారం వస్తే ఏ స్థాయిలో వాడుకుంటారో మనకు అక్షరాలు చూపించారండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక ఇష్యూ మాట్లాడుతున్నారు, ఎంత చక్కగా చెప్పారో ఒకసారి మీరు వినండి. ఇంకొక పక్కన ఇది వైఎస్ఆర్ వీడు ఆయన ఫోటోలు సర్వే చేసి సర్వే రాళ్ల పైన ఆయన బొమ్మ వేసుకోవాలని అలా పేరు వేసుకున్నాడు. ఆ బొమ్మ వేసుకుంటే కొంతమంది సజెస్ట్ చేశారని. చంద్రబాబు నాయుడు గారి మనసు ఎంత సున్నితం అర్థం చేసుకోండి. ఆయన ఒక మాట అనాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని, కానీ అనడానికి ఆయన మనసు ఒప్పట్లేదు. చాలా చిన్న మాట అది. ఆ మాట కూడా అనడానికి ఆయనకు మనసు ఒప్పక ఆయనకి నవ్వేసి నవ్వులో కలిపేస్తున్నాడు ఆ మాటని. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు అని బ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు చావు కోరుకున్నారు. ఆయన వయసు అయిపోయింది ముసలోడు అన్నారు, ఆయన చావు కోరుకున్నారు. ఇంట్లో భార్యను అవమానించారు, ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టి చంపేద్దాం అనుకున్నారు డైరెక్ట్గా. కానీ ఒక్క మాట అనడానికి పెద్ద ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నాడో చూడండి మీరు. అక్కడే తెలిసిపోద్దండి ఎవరు మంచోడు, ఎవరు చెడ్డోడు, ఎవరో నిజాయితీ పరుడు, ఎవడో మూర్ఖుడు అనేది. అన్నం ఉడికిందా లేదని మొత్తం అన్నం తినాలా? ఒక మెతుకు పట్టుకుంటే సరిపోదండి. ఆ మెతికే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు, పట్టుకుని చూడండి మీరు. కొంతమంది సజెస్ట్ చేశారని, ఇది నవ్వులాట కాదు, సజెస్ట్ చేశారని. చనిపోయిన తర్వాత బొమ్మ వేసుకుంటారు, నువ్వు వేసుకొని అక్కడ పాల పెడుతున్నావు, నువ్వు చనిపోయావు. అని చూడండి ఆయన మనసు ఎంత సున్నితం అనేది అక్కడ ఆ ఒక్క మొక్కలో అర్థం చేసుకొచ్చండి. అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు అలా బొమ్మ వేసుకుంటే సమాధం వేసుకున్నట్టు ఉంటుంది కదా, చనిపోయినోడు వేసుకుంటాడు నువ్వు వేసుకుంటావా అనాలి. ఆ మాట అనడానికి ఆయన మనసు ఒప్పట్లే. అరే బతుకున్నవాడిని మనం అలా అనకూడదు, చనిపోయినోడు సమాధి అలా అనకూడదు అని అది జస్ట్ అలా కామెడీలో నవ్వులో కలిపి ఆ మాటను అలా బయటకైనా ప్రజెంట్ చేయడం జరిగింది. మరి అదే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఊరుకుంటాడండి, నిస్సిగ్గుగా మాట్లాడతాడు ఆయన అయితే. ఇక వైసీపీలో ఉన్న మిగతా రొట్ట బ్యాచ్ ఉంది, కుక్కల బ్యాచ్. ఇక ఆ కుక్కలు అయితే చెప్పక్కర్లే. అదే అంటే వ్యక్తిత్వాలు మనం ఊరికే మన జీవిత చరిత్రను తెలుసుకోక్కర్లేదండి. ఒక్క పాయింట్ ఆఫ్ మ్యాటర్లో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో తెలిస్తే వాళ్ళు ఎంత సౌమ్యులు అనేది అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. ఈయన చంద్రబాబు నాయుడు గారిని అంత హింసించాడు జగన్మోహన్ రెడ్డి. తప్పుడు కేసులు, జైలు, అవమానాలు, ఇంత హింసించిన వాడిని ఒక్క మాట అనడానికి ఆలోచించాడండి. అది చంద్రబాబు నాయుడు గారు. ఒక్క మాట అనడానికి ఆయన మనసు ఒప్పలేదు అని చెప్తే పేరు పెట్టాడు. ఈ పేర్లు చూడండి, దీనికి ఖర్చు అంతా దగ్గర దగ్గర 640 కోట్లు. గ్రనేట్ కావాలి దీనికి, దీన్ని పిచ్చనాలనా మదమనాలనా? కేవలం అక్కడ అవసరం లేని రీసర్వే చేసి అక్కడ సర్వేర్ల టైం బొక్కెట్టి కేవలం భూములు దొబ్బేయడానికి అదొక తప్పు. రెండోది అక్కడ అవసరం లేని చోట ఒక రాయి వేసి దాని మీద ఈయన ఫోటో వేసుకోవడానికి 700 కోట్ల రూపాయలండి. 700 కోట్ల రూపాయలు అంటే దాదాపుగా ఒక 7,000 మంది నుంచి 10,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేయచ్చు. లైఫ్ లాంగ్ అలా ఇళ్లలో బతుకుతారు. 7,000 నుంచి 10,000 కుటుంబాలు దాని మీద సెటిల్ అయిపోతాయి. అంత అవకాశం ఉన్న అంత పెద్ద అమౌంట్ని ఎందుకు పనికిరాని రాళ్ళకి దాని మీద వేసే బొమ్మలకి ఖర్చు పెట్టాడండి ఇతను. ఈయన అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక గవర్నమెంట్ ఆఫీసులకు వేసిన రంగులు సున్నాలు 3,000 నుంచి 5,000 కోట్లు ఖర్చు. దానికి 3,000 కోట్ల నుంచి 5,000 కోట్లు. ఏమండి ఇంతకీ ఈయన వేసుకుని ఈ బొమ్మ మీరు ఒకసారి చూడండి. ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి ఆయన వేసుకున్న బొమ్మ ఇది. ఇదేమో ఆ స్టోన్ మీద ఆయన బొమ్మ. ఇది చూడండి, జానీ రేమండ్ మిచెల్
మిడ్చల్, అంతే కదా. ఇదేమో ఒక సమాధి మీద ఉన్న ఫోటో, సమాధి మీద ఉన్న ఫోటో. ఈ సమాధి మీద ఉన్న ఫోటోలాగా ఆయన కూడా వేసుకున్నాడు. ఆ పార్టీ మొత్తం సమాధి అయిపోయింది, వైఎస్ఆర్సీ. ఆ సమాధి మీద వేసుకున్న ఫోటోలాగా, సమాధి మీద వేసే రాళ్ళులాగా ఆయన క్రియేట్ చేసుకుని మొత్తం పార్టీనే సమాధి చేసుకున్నాడండి. పార్టీ సమాధి. ఆ సమాధిలో నుంచి ప్రేతాత్మలో భూతాలో గగ్గోలు పెడుతున్నాయి తప్ప ఏమి లేదు. ఆ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా బొక్కే మనకు టైము.